హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్ చేపల పులుసు. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి మెయిన్గా చేపల పులుసు కుదరాలంటే ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా పడి ముక్కలకు కరెక్ట్గా పడితే మామూలుగా ఉండదు, పులుసు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాంటి పులుసు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకెందుకు ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చేపల్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. ఉప్పు వేసి బాగా నీసు వాసన లేకుండా కడుక్కొని తర్వాత ఆ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. మెయిన్గా మనకి ఉప్పు, కారం, పులుపు మంచిగా ముక్కలకి పట్టాలి. సో ఇదంతా బాగా కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు ముక్కలకి పట్టే వరకు బాగా చేతితో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. మనకి మెయిన్గా ముక్కలకి కారం, ఉప్పు పట్టాలి అండ్ చింతపండు కూడా నానాలి కదా. ఇదంతా ఫస్ట్ మనం చేయాల్సిన పులుసుకి ఫస్ట్ ప్రాసెస్ ఇదనమాట. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే చింతపండు నానబెట్టుకోవాలండి. మీ పులుపుకి ఆ చేపలకి తగ్గట్టుగా నానబెట్టుకొని వాటర్ పోసుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకోండి. ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది, థిక్గా ఉంటుంది అనమాట పులుసు. సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, బాగుంటుంది పులుసు. చక్కగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకు మెయిన్గా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ కొంచెం వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి అవి కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ ఇంకెవరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం గ్రైండర్లో మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వెల్లుల్లి వేసుకొని 2 టమాటా కట్ చేసి వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆ పేస్ట్ వేసుకొని బాగా వేసుకోవాలండి. నేను గసగసాలు ఒక అరగంట ముందు నానబెట్టానమాట. ఒక స్పూన్ గసగసాలు అవి కూడా వేసి పేస్ట్ చేసాము. బాగా ఆ పేస్ట్ అంతా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కారం మనం చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ కారం ముక్కల్లో వేసాం కదా, ఈ గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు అండ్ కారం వేసుకొని ఆ గ్రేవీ జస్ట్ ఆయిల్ పైకి తేలే వరకు థిక్గా మంచిగా ఫ్రై చేసుకోండి. మనం అన్ని పచ్చివి వేసాం కాబట్టి పేస్ట్కి ఇవి వేసుకోవడం వల్ల బాగా వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పులుసు. తర్వాత చింతపండు పిండేసుకొని చక్కగా పులుసు పోసేసుకోండి. పులుసు కూడా కరెక్ట్గా వాటర్ మీ కన్సిస్టెన్సీ బట్టి పోసుకొని చక్కగా ఆ వాటర్ పోసుకొని పులుసు ఉడుకుతున్నప్పుడే చేపల ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మనం పద్దాక స్పూన్ పెట్టమండి. వేయగానే ఒకసారి ఆ చేప ముక్కల్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి ప్యాన్లో స్పూన్ పెట్టి తిప్పుతున్నాను. నెక్స్ట్ ఇంకా ఉడికేటప్పుడు ఇంకా స్పూన్ పెట్టకూడదు, అదే లాస్ట్ అనమాట. స్టార్టింగ్ పెట్టామంటే ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు చాలాసేపు ఉడికించుకోండి. ముక్క బాగా ఉడికే వరకు ఉడికించుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి పైకి తేలిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. పైన కొత్తిమీర వేసుకొని చేపల పులుసు సర్వ్ చేసుకోవడమే. రాగి సంకట్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్ చేయడం మర్చిపోద్దు.